రమ్య, నీకు గుర్తుందా? మన ఫ్రెండ్షిప్ లవ్గా మరి 2 years అవుతుంది. ఈ రోజుని మనం చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వీళ్ళది భలే క్రేజీ లవ్ స్టోరీ అని. అలా మొదలైంది మన లవ్ స్టోరీ. మరి ఎవరబ్బా ఈ కొత్త నెంబరు? హలో, ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయావు? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటే ఏం మాట్లాడవు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంటున్నా. ఎవరండి మీరు? మీరెవరు? అమూల్య లేదా? మీరు వాళ్ళ అన్నయ్యనా? కాదు, అసలు నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు. కజిన్స్ వాళ్ళు ఉన్నా వాళ్ళ పేర్లు అమూల్య అన్నవారు ఎవరు లేరు. ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. లేదండి, ఇదే నెంబర్ కూడా నా మొబైల్లో బెస్టీ అని సేవ్ అయ్యుంది. 1 minute. ఈ నెంబర్ నేను రీసెంట్గా తీసుకున్నాను. బహుశా తన పేరుని డియాక్టివేట్ అయ్యి నా పేరు యాక్టివేట్ అయినట్టుంది. ఆ? అలా కూడా అవుతుందా? ఓకే అండి, సారీ, బాయ్. ఓకే, మీ పేరు చెప్పలేదు. రమ్య. ఓకే రమ్య, ఈ నెంబర్ నీ ఫోన్లో ఏమైనా ఉంటుంది? బెస్టీ కదా? ఓకే, అలానే ఉంచు. లెట్స్ బీ ఫ్రెండ్స్. మ్మ్. సరే, నేనేం చెప్పు? నచ్చితేనే ఫ్రెండ్షిప్ చేస్తా, లేదంటే నో. ఐఎమ్ వివేక్. నచ్చలేదు. బట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఫ్రెండ్షిప్. లెట్స్ బీ ఫ్రెండ్స్. వివేక్, నేను గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నాను 1 weekలో. ఓ రియల్లీ గుడ్ న్యూస్. వచ్చాక ఒకసారి కలుద్దామా? ఎందుకు? హే, అదేం లేదు, జస్ట్ ఒకసారి చూడాలని. ఓకే, నా ఫేవరెట్ ప్లేస్ ట్యాంక్ బండ్, అక్కడ కలుద్దాం. ఓకే. రమ్య, ఎక్కడా? నువ్వు పెట్టిన లొకేషన్ నేను వచ్చేసాను. అవునా? కళ్ళు మూస్తూ నేను చెప్పినప్పుడు తిరుగు కనపడతా. అవునా? ఓకే. నువ్వు కళ్ళు తెరుస్తున్నావు, అయితే నేను రాను. ఓకే ఓకే ఓకే, నో చీటింగ్, నో చీటింగ్, నో చీటింగ్. ఓకే, ఇప్పుడు తెరు. రమ్య, ఏంటి రోజ్ ప్రపోజలా? ఏదో జనరల్గా అమ్మాయిలకి రోజు అంటే ఇష్టమని తెచ్చా. నాకిష్టముండదు. ఓ అవునా? సారీ. సారీ ఎందుకు? కానీ నాకు ఈ పూ నచ్చింది.
అవునా? ఏదో ఒకసారి ఆ పువ్వు ఎలా అవ్వు. ఓహో, అలా కదా మొదలైంది మన లవ్ స్టోరీ. అయిపోయిందా నీ ఫ్లాష్ బ్యాక్? నేను నీతో ఓ విషయం చెప్పాలనొచ్చా. ఇక నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఏంటి బ్రేకప్పా? ఎస్, బ్రేకప్. ఏంటి ఇది మన లవ్ స్టార్ట్ అయిన ప్లేసు, అందుకే బ్రేకప్ చెప్పడానికి ఇక్కడికి పిలిచావా? ఎస్. ఇట్స్ బీన్ 2 years. వీఆర్ హ్యాపీ టుగెదర్. నో, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. నా వల్ల నా పేరెంట్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? అందుకే వాళ్ళకి నచ్చిన నన్ను ఇష్టపడే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. అంటే నేను నిన్ను ఇష్టపడలేదు రమ్య. జస్ట్ ఇష్టపడితే సరిపోదు వివేక్. ఇష్టం కోసం కష్టపడాలి. 2 years నుంచి చెప్తున్నా మంచి జాబ్ తెచ్చుకోమని, మా ఇంట్లో మాట్లాడమని. ఇంకా 2 years అయినా అది నీ వల్ల కాదు. అరే, నేను అదే ట్రయల్స్లో ఉన్నాను. నాకు నచ్చిన జాబ్ రావట్లేదు, వచ్చిన జాబ్ నచ్చట్లేదు. ఏం చెయ్యకు. నువ్వు నీలాగే ఉండు, హ్యాపీగా ఉండు. నన్ను కలవాలని ట్రై చెయ్యకు. లెట్స్ మూవ్ ఆన్. బై. ఏంట్రా 1 week నుంచి నీ ఫోన్ మోగట్లేదు? రమ్య నాకు బ్రేకప్ చెప్పిందిరా. బ్రేకప్ చెప్పిందా? అంత కూల్గా చెప్తావేంట్రా? అరే, తన గురించి నీకు తెలియదేముందిరా. తను ఒట్టి ఎమోషనల్ పేలో. మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదని అలానేసింది. కావాలంటే చూడరా, తనే ఫోన్ చేస్తుంది. ఏ, తానే చేయాలా? నువ్వు చేయొచ్చుగా. చేస్తానులే గాని నువ్వెక్కడికి రా? టెర్రస్ పైకా? నీకు తెలియదా? వీడియో కాల్. అరే వివేక్, రమ్యకి పెళ్ళైపోయిందిరా. ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది చూడు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? మీ నాన్న కాల్ చేసిండు. మీ అమ్మకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను అర్జెంట్గా తీసుకొని రమ్మన్నారు. వెళ్దాం పదా. అరే, రమ్య గురించి ఏమైనా తెలిసిందారా? అరే వివేక్, 2 months అయిందిరా తనకి పెళ్ళైపోయి. తను చాలా హ్యాపీగా ఉంది. తన ఇన్స్టా ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది తనంత హ్యాపీగా ఉందో. తనొక్క ఫోటో దిగి ఇన్స్టాలో పెడితే హ్యాపీగా ఉన్నట్టారా? తన అడ్రస్ ఏమన్నా తెలుసా నీకు? తెలిస్తే ఒక్కసారి వెళదాం. నువ్వు చెప్పినట్టు తన హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది. ఆ తర్వాత ఊరు వెళ్ళిపోదాం. సరే వెళ్దాం పద. మీరు వివేక్ కదా? అక్కడే ఉన్నారేంటి? లోపల రండి. రమ్య, ఎవరొచ్చారో చూడు. ఎవరండి? అత్తయ్య వాళ్ళ? రమ్య, కాఫీ తీసుకురావచ్చు కదా? అరే, నిలబడే ఉన్నారే, కూర్చోండి. వచ్చా, కానీ నాకు అడగకుండానే సమాధానం దొరికింది. నీ మాటలో చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను చాలా బాగున్నాను వివేక్. తను చాలా ఫ్రెండ్లీ. నా ఫాస్ట్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. వీఆర్ హ్యాపీ టుగెదర్. ఓకే రమ్య, మేము బయలుదేరుతాం. ఒకవేళ మీ ఆయనతో ఏదైనా సమస్య ఉంటే
అతనితోనే సాల్వ్ చేసుకో. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయకు, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండు, పెళ్లి చేసుకో, ఓకేనా? ఓకే రమ్య, మేము బయలుదేరుతాం. ఊరుకో నాన్న, ఊరుకో, ఏం పర్లేదు, అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు చెప్పమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు వచ్చావుగా, బాగుంటుంది నాన్న. అక్కడ పెట్టమ్మా. తనెప్పుడు వచ్చిందమ్మా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే వచ్చింది, నాతో పాటు ఇంటికి వచ్చింది. రాజీ, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? ఏం అక్కర్లేదు, నేను అత్తమ్మ కోసం వచ్చా. నువ్వు వెళ్ళు నాన్న, ఫ్రెష్ అప్ అవు. నువ్వు వెళ్ళి తనకేదన్నా పెట్టమ్మా. సరే అత్తమ్మ. రే రాజేశ్వరి నీకోసం వచ్చింది అనుకుంటా. లేదురా, తనకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మ కోసం వచ్చింది. తన అమ్మని ఇంత బాగా చూసుకుంటుందంటే పెళ్లి చేసుకుంటే నేను అంతకంటే బాగా చూసుకుంటుందిరా. ఒకసారి ఆలోచించు. తను ఒప్పుకున్నా మా మామయ్య ఒప్పుకోడురా. అప్పట్లో మా మామయ్యతో చాలా దారుణంగా మాట్లాడానురా, అస్సలు ఒప్పుకోడు. నాన్న నేను ఒప్పించుకుంటా, నువ్వు అంటే చాలు. నా కుడివైపు ఉన్న కప్పు తీసుకుంటే నువ్వు అన్నట్టే. అక్క, ఓ భూమి దాకా అలా రాలేకపోయాను, అందుకే రాజుని పంపించాను. ఇప్పుడు ఎలా ఉంది అక్క నీ ఆరోగ్యం? పర్లేదురా, ఇదిగో. ఫ్రెష్ అప్ అయి రాపో. ఓకే.